హలో అండి. మనకి ఫిబ్రవరి దాటిందంటే ఇంకా సమ్మరొచ్చేస్తున్నట్టే కదండీ! సమ్మర్‌లో మనకి స్పెషల్ ఏంటంటే మల్లెపూలే కదండీ! దాన్నేం చేస్తామంటే మేము మల్లె చెట్లు ఎవ్రీ ఇయరు ఇలాగే చేస్తామండి. మనకి మార్చ్ ఎండింగ్ కల్లా చిగుర్లొచ్చి పూలొచ్చేస్తాయన్నమాట మొగ్గలొచ్చి. అదేంటంటే ఫస్ట్ మనం మొత్తం ఆకులు మొత్తం తీసేయాలండి. ఆకులు తీసేస్తే ఏమవుతదంటే, చిగుళ్ళతో పాటు మొగ్గలొస్తాయన్నమాట. కానీ మొగ్గలేంటంటే బలంగా రావాలంటే, మనం అలా తీసిన తర్వాత జస్ట్ ప్రూనింగ్ కూడా చేస్తే, వాటితో పాటు ఇలా కొమ్మలు వస్తాయన్నమాట. అయితే అలా చేసిన తర్వాత ఆహ్, వాటర్ పెట్టాలన్నమాట మొక్కలకి బాగా. హ్మ్. 2 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మట్టిని మొత్తం మనం అటు ఇటు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి గుల్లగా చేస్తే వాటర్ కొద్దిగా మనం తర్వాత సమ్మర్ కదండీ! కొద్దిగా గట్టిగా అయిపోతది కదా! అందుకోసమే మట్టిని మనం కొద్దిగా తేమగా అంటే మరీ తేమగా కాదు. కొద్దిగా గుల్లగా ఉండేలా చేస్తే మనకి హ్మ్. కంపోస్ట్ ఇచ్చినప్పుడు అది అబ్జార్బ్ చేసుకుంటది కదా! ఆహ్, అందుకోసం మట్టిని మనం అలా చేయాలనమాట. అలా చేయడం వల్ల ఏమవుతదంటే మనకి మొక్కలన్నీ కూడా మంచి హ్మ్. ఏమంటారు బలంగా వస్తాయన్నమాట. పోషకాలన్నీ తీసుకొని మనకి మొగ్గలవి మంచిగా వస్తాయి. పెద్ద పెద్ద మొగ్గలొస్తాయి. చెట్టు ఏదైనప్పటికీ కూడా మనం ఇచ్చే పోషకాలు బట్టి మనం తీసుకునే కేర్‌ని బట్టే అవి మొగ్గలు పెద్దయి అవుతాయన్నమాటండి. మా దగ్గర ఒక 4, 5 వెరైటీస్ ఉన్నాయి. అంటే బొండు మల్లని, తర్వాత పందిరి మల్లి, తర్వాత హ్మ్, అదే దొంతర మల్లి అంటాం కదండీ! అది, పుట్టు మల్లి అలా మా దగ్గర ఒక 5 వెరైటీస్ ఉన్నాయి. ఇదైతే మాత్రం కుండీలో ఉన్నయయితే మాత్రం వాటన్నిటికి కూడా మట్టిని మనం ఎప్పటికప్పుడు అంటే సమ్మరొచ్చే ముందే ఇలా ఫెబ్‌లోనే ఇలా చేసేసుకుంటే, ఇలా గుల్లగా చేసుకొని ఇలా ఎగ్ షెల్ పౌడర్ ఒకటి, తర్వాత ఇలా కిచెన్ వేస్టు ఇవన్నీ కూడా ఇస్తే చక్కగా అప్పటికి మనకి తర్వాత ఎండిపోయిన పేడ కూడా దాన్నేంటంటే మనం చెట్టు మొదల్లో వేసుకుంటే చాలా మట్టి గుల్లగా అయ్యి ఇక్కడ చూపిస్తున్నాను గదండీ! ఇలా వేసుకుంటే చాలా మంచిగా వస్తాయన్నమాట. ఈ రకంగా మేము ఎవ్రీ ఇయర్ కూడా మల్లె చెట్లకి ఇలా స్పెషల్ కేర్ తీసుకుంటాము. అంటే స్పెషల్ కేర్ అంటే అదేనండి. ప్రతి మొక్కకి చేసినట్టే కాకపోతే వీటిని నీరంతా వదిలేస్తాము. హ్మ్. మనకి సమ్మర్ ఎంటర్ అవుతుందనగా ఒక 2 మంత్స్ బిఫోర్ ఇలా చేసుకుంటే మనకి ఒక 4 మంత్స్ వరకు అలా పువ్వులొస్తానే ఉంటాయన్నమాట. తర్వాతేంటంటే నేను ఈ మధ్యన బాగా కోల్డొచ్చి ఒక 2, 3 వీడియోస్‌కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. మా సిస్టర్ ఇచ్చారు. కానీ తనేంటంటే ఆహ్, నేను నేనివ్వను నువ్వే ఇవ్వి అని అంటుందనమాట. అందుకోసం కోల్డ్ తగ్గింది. మరలా ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చాననమాట. నాకు కూడా ఇలా అలవాటైపోయి వీడియో చేయకపోతే నాకేదో ఏదోలా ఉంటుందనమాట. ఇంకెలాగో ఇలా మల్లె చెట్లు ఈరోజు ఇలా చేశాం కదా! సరే వీడియో తీయి నేను చెప్పేస్తాను అని చెప్పాననమాట మా సిస్టర్‌కి. ఆ! ఇవేంటంటే 20 ఇయర్స్ బ్యాక్ ఒక మొక్కుందనమాట అండి. మల్లె మొక్కే. అది మీకు నేను బడ్స్ వచ్చిన తర్వాత సెపరేట్ వీడియో చేస్తాను. అది చాలా జాగ్రత్తగా ఒక 4, 5 మొక్కల కింద చేసి మేము మా రిలేటివ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర ఉంచామనమాట. ఆ మొక్కేంటంటే చాలా స్పెషల్ అండి అది. హ్మ్. పెద్ద పెద్ద మొగ్గలనమాట. అవి మనం మాల కట్టడానికి కూడా మనకి అవ్వదు. అంత పెద్దయి వస్తాయన్నమాట. ఆ మొక్కని మీకు నేను బడ్స్ వచ్చిన తర్వాత స్పెషల్‌గా చూపిస్తాను. ఆహ్, ఒకటి పొట్టిది మొగ్గుంటదనమాట. అదేమో మా అమ్మమ్మ ఆహ్, ఇక్కడున్నప్పుడే ఓ ప్లేస్‌కెళ్ళి చిన్న కొమ్మ తీసుకొచ్చారనమాట. దాన్ని మేము అలాగే 2, 3 కుండీల్లో మార్చి అంటే చాలా ఎక్కువ మొగ్గలొస్తాయనమాట. చిన్న కుండీలో ఉండేది. దాన్ని మరలా రీపాటింగ్ వేరే దాంట్లో చేసామనమాట. ఆహ్, అయితే అమ్మమ్మ లేదు గానీ, ఆ మొక్కయితే ఉందనమాట. అది కూడా మీకు నేను
తుప్పమల్లి అంటాం కదా! అదనమాట. అన్నీ కూడా నేను బడ్స్ వచ్చేసిన తర్వాత జస్ట్ చిగుర్లొచ్చేసినాయి అనమాటండి ఇంకా. ఇంకా బడ్స్ వచ్చిన తర్వాత మళ్ళా నేను ఒక మంచి వీడియో చేస్తాను. హ్మ్. ఇలా ఎవ్రీ ఇయర్ కూడా ఇలా మల్లె చెట్లు మేము ఇలా చేస్తాం అనమాట. ఇంకా మల్లెపూలైతే మాత్రం చుట్టుపక్కల మా ఫ్రెండ్స్‌కేంటి అందరికీ ఆ 3 మంత్స్ ఇస్తా ఉంటాము. అంటే మేము రోజు సెపరేట్ అదే సింగిల్ ఫ్లవర్ ఉంటది కదండీ! దాన్నేమంటారు? బొండు మల్లి అంటారు. అదైతే సింగిల్ ఫ్లవర్ పెట్టుకొని ఎళ్తాం మేము. ఇదండి. ఈరోజు నేను ప్రత్యేకించి నా మల్లె చెట్ల గురించి చెప్పాలనుకున్నాను. ఇలా మీరు కూడా నచ్చినట్లయితే ఈ విధంగా ఫాలో అయితే మాత్రం డెఫినెట్‌గా ఇదిగో ఇలా చిగుర్లొచ్చి మనకి మంచిగా పూలు పూస్తాయనమాట.